शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। నా ఆధ్యాత్మిక ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈరోజు కార్తీక మాసంలో దీపం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క మహాత్మ్యం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జనక మహారాజు గారు మళ్ళీ వశిష్ఠ మహర్షిని అడిగారు అనమాట, నాకు ఇది విస్తారంగా చెప్పండి, ప్రతి విషయాన్ని కూడా విశేషించి ఒక్కొక్క విషయాన్ని, ఎందుకంటే మీరు దీపము, స్నానము, దానము ఇవన్నీ కూడా మహత్యాన్ని ఇస్తాయి, అవన్నీ కూడా ఫలాలను ఇస్తాయని చెప్పారు. కాబట్టి ఉపదాని గురించి వివరించి చెప్పండి అని చెప్పినప్పుడు ఉపదాని గురించి వివరంగా చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ రోజున ఈ దీపాన్ని ప్రజ్వలింపజేయటం, ఆలయాల్లో చేయటం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది చెప్తూ, ఈ కార్తీక మాసంలో శివాలయంలో గోపుర ద్వారంలో కానీ, శిఖరంలో కానీ, లేదంటే కనుక శివలింగం ఎక్కడైతే ప్రతిష్ఠింపబడి ఉంటుందో దానికి కనిపించేట్లుగా కానీ దీపారాధన చేయటం అనేటటువంటిది ఉత్తమం అని చెప్పి, అటువంటి దీపారాధన ఏదైతే ఉందో సమస్త పాపాలను నశింపజేస్తుంది అని చెప్తున్నారు. అంటే అలా చేయటం కుదరకపోతే కనుక ఇంకా పాపాలు నశించమంటే అలా అని కాదు, ఎందుకంటే ఆ ప్రదేశాల్లో చేయటం కుదరదు కూడా. ఎందుకంటే చాలామంది దానికోసం ఇక వచ్చేస్తారు కాబట్టి ఎక్కడైనా సరే ఆ దీపారాధన చేయటము, శివాలయంలో చేయటం మరీ మంచిది. లేదంటే మన ఇంటినే మనం ఆలయంగా భావించుకుని చేసినా కూడా దానిలో తప్పేం లేదు. అలాగే మళ్ళీ దీనికి అనుమానాలు వస్తాయి, ఏమి నూనె వాడాలి ఏమిటి అనేది. ముఖ్యంగా ఏంటంటే చెప్పింది ఆవు నెయ్యి కానీ, లేదంటే కనుక నెయ్యి కూడా చెప్పారు, ఆవు నెయ్యి కానీ, నెయ్యి కానీ, లేదంటే కనుక నువ్వుల నూనె కానీ, ఇవన్నీ లేకపోతే ఆముదం కానీ, ఏదైనా సరే దేంతో చేసినా దీపారాధన చేయటం అనేటటువంటిదే ముఖ్యం. భగవంతుడికి దీపాన్ని పెట్టి ఆయనకు నమస్కారం చేసుకోవటం ముఖ్యం. అలాగే ఈ దీపారాధన చేయటం అనేటటువంటిది, నేను రోజు వెళ్ళి గుడికి వెళ్ళి దీపం పెట్టొస్తాను అండి అని చెప్పుకోవడానికి చేసిన, భక్తితో చేసిన, ఎలా చేసినా సరే మంచిదే, దానివల్ల పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. గొప్ప కోసం చేసుకున్నా కూడా మంచిదే. వాళ్ళందరూ దీపాలు పెట్టుకున్నారు కాబట్టి నేను కూడా పెడతాను అనుకున్నా కూడా దానికి కూడా తప్పేం లేదు. నువ్వు దీపం పెట్టడం ముఖ్యం, ఏదో రకంగా దీపం పెట్టు అనే చెప్తున్నారు. అలాగే దీపదానాన్ని ఇచ్చేటటువంటి వాడు కూడా చాలా శ్రేష్ఠుడవుతాడు. ఈ కార్తీక మాసంలో దీపదానాన్ని ఇచ్చేటటువంటి వాడు కూడా చాలా శ్రేష్ఠుడవుతాడు. దీపం పెట్టడం ముఖ్యమే, దీపదానాన్ని ఇచ్చేటటువంటి వాడు అంతకంటే శ్రేష్ఠుడవుతాడు అని చెప్తూ ఈ దీపం పెట్టడం, దీనికి సంబంధించినటువంటి ఒక గాథను తెలియజేస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఒక రాజ్యాన్ని, పాంచాల దేశం అనేటువంటి రాజ్యాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చక్కగా, అంటే రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండేది, ఆయన కూడా ధర్మబద్ధంగా పాలించేవాడు. కానీ ఆయనకి సంతానం అనేటటువంటిది లేదు. అందువల్ల దానికోసం ఏం చేయాలా అని చెప్పి ఈయన పెద్దలందరినీ అడిగి, వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి మంత్రుల మీద రాజ్యాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. తపస్సు చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక సన్యాసి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిటి, ఎందుకు తపస్సు చేస్తున్నావు అని చెప్పి ఆయన అడిగినప్పుడు చెప్పాడు, నాకు పుత్ర సంతానం లేదు, దానికోసం తపస్సు చేస్తున్నానంటే, సరే నువ్వు విశేషించి శివారాధన చేయి, శివారాధన చేస్తే కనుక నీకు తప్పకుండా దానివల్ల నీకు ఫలితం కలుగుతుంది, అలాగే నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పాడు. వెంటనే ఈయన ఆ పరమేశ్వరుడికి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేసిన తర్వాత ఈయనకి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి కొన్నాళ్ళు తపస్సు తర్వాత ఈయనకి తెలిసింది భగవంతుని యొక్క సాక్షాత్కారం లాంటివి ఏం కలగలేదు. ఎందుకంటే ఏ సన్యాసి అయితే అంతకుముందు పరమేశ్వరుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు, అదే సన్యాసి తిరిగి వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఈనాడు తపస్సు చేసావు, ఇప్పుడు నువ్వు తపస్సు అనేది భగవంతుడిని ఆయన దర్శనం కోసం నువ్వు చేయట్లేదు, కేవలం ఒక కామం కోసం, అంటే నువ్వు ఏదో ఒక పని కోసం చేస్తున్నావు, పుత్ర సంతానం కోసం చేస్తున్నావు.
ఇన్నాళ్ళు నువ్వు భగవంతుడిని ఆరాధించవచ్చు చాలు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే కార్తీక మాసంలో చేయవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా ఆచరిస్తూ కార్తీక మాసంలోనూ అలాగే మిగిలినటువంటి సమయాల్లో కూడా నువ్వు ఆ ధర్మబద్ధంగా ఉంటూ అందరికీ కూడా దానాలు అవి చేస్తూ కూడా ఉంటే కనుక తప్పకుండా నీకు పుత్ర సంతానం కలుగుతుంది. ఈ మాట ఒక సన్యాసిగా నేను చెప్తున్నాను, సాధువుగా చెప్తున్నాను కాబట్టి ఇక నువ్వు తపస్సు చేయవలసినటువంటి పని లేదు అని చెప్పాడు. సరే, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి వాడు ఈయన చక్కగా ఆ కార్తీక మాసం అంతా కూడా ఏవైతే చేయమని చెప్పుందో అంటే దీపదానాలు కానీ మిగిలినటువంటి దానాలు కానీ ఏవైతే చేయాలనుందో అవన్నీ చేశాడు. అలాగే ఉపవాసాలు అవన్నీ కూడా ఆచరించాడు. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి ఆ రాజుగారి యొక్క భార్య గర్భవతి ఆవిడ ఒక కుమారునికి ఉంది. ఆ కుమారుని కలిగిన తర్వాత ఆ పిల్లవాడికి శత్రుజిత్ అనేటటువంటి పేరు పెట్టుకున్నాడు. బోళ్ళని దానాలన్నీ కూడా చేసుకుని గోదానాలు భూదానాలు మొదలైనటువంటి అన్నీ కూడా చేసుకుని ఈయన ఆ పిల్లవాడు చక్కగా యవ్వనంలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా పిల్లవాడిని చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పిల్లవాడు మాత్రం ఈయన ఏ రకంగా అనుకున్నాడో ఆ రకంగా లేడు. వీడు అంతా కూడా చెడు ప్రవర్తన అంతా కూడా నేర్చుకున్నాడు. వీడికి అంతా కూడా వీడు స్త్రీలోలుడు. అలాగే ఎక్కువగా వీడు ఏదైనా ఎవరి దగ్గర ఏదైనా ఉంది ధనం ఉంది లేదంటే ఏదైనా ఉందంటే కనుక దాన్ని లాక్కోవటం, వాళ్ళని చంపేయటం, అలాగే ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉండటం, ఇలాగా అన్యాయవర్తనం అనేటటువంటిది ఎక్కువ ఉంది. రాజుగారు ఎంత ధర్మబద్ధుడో ఈ పిల్లవాడు అంత అధర్మవర్తనుడు. ఏ రకమైనటువంటి ధర్మాన్ని పాటించేటటువంటి వాడు కాదు. సరే, ఇలా ఈ రాజు యొక్క కుమారుడు. అయితే అదే ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక భార్య ఉంది. ఈవిడ చాలా అందగత్తె. ఈ బ్రాహ్మణుడు కూడా చక్కగా వేదాంగాలన్నీ కూడా చదువుకునేటువంటి వాడు. ఆయనకు పని ఆయన చేసుకునేటటువంటి వాడు. ఒకానొక సమయంలో ఈ రాజుగారి యొక్క కుమారుడు ఈ అమ్మాయిని చూడటం తలస్తుంది. చూసి ఈ అమ్మాయి అందంగా ఉండేసరికి ఈ అమ్మాయిని కోరుకున్నాడు. కానీ ఈ అమ్మాయికి అప్పటికే పెళ్ళయింది, భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి అది సాధ్యం కాదు. అందుకని ఏ రకంగా ఈ అమ్మాయిని ఇచ్చేయాలి అని చెప్పి ఆలోచన మొదలుపెట్టి తన యొక్క పరివారాన్ని పంపితే ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టడానికి తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనమాట. సరే, ఈ అమ్మాయి కూడా కొంచెం అతని యొక్క ప్రలోభానికి లొంగిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు వేరే ఊళ్ళకి వెళ్తాడో, ఎప్పుడైతే పని మీద ఇంట్లో ఉండడో అప్పుడల్లా కూడా ఈమెని ఆయన రాజమందిరానికి పిలుచుకునేవాడు. ఆయన అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా వాళ్ళు గడిపేవాళ్ళు. ఇలా సమయం జరిగిపోతుంది, కాలం గడిచిపోతుంది. ఇదంతా కూడా భర్తకి తెలిసింది. ఈ అమ్మాయి భర్తకి తెలిసిన తర్వాత ఇతను ఒకరోజు గడ్డించి అమ్మాయిని అడిగాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. రాజుగారు పిలిచినప్పుడు వెళ్ళకపోతే కనుక కుదరదు కదా, అందుకని రాజుగారు పిలిచినప్పుడు వెళ్తున్నాను, నువ్వు అనుకునేదంతా ఏమీ లేదన్నట్టుగా అమ్మాయి ఏదో చెప్పింది. సరే, భర్తకు కూడా అదే నమ్మకం కలిగించేటటువంటి విషయం కాదు. అయితే భర్తకి ఎప్పుడైతే ఇలాగా అనుమానం వచ్చింది అని చెప్పి అనుకుందో, ఈవిడ కూడా జాగ్రత్త పడడం మొదలుపెట్టింది కొంత. సరే, ఒకానొక రోజున కార్తీక సోమవారం, ఆ రోజున ఈ యువరాజుకి మళ్ళీ ఈ అమ్మాయిని కలవాలనేటటువంటి కోరిక వచ్చింది. సరే, ఎక్కడ కలవాలనుకుంటే సరే వీళ్ళిద్దరూ కూడా ఏదో ఊరు అవతల ఎక్కడో కలుసుకుందామని చెప్పి అనుకున్నారు. సరే, అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అది ఒక పాడుపడినటువంటి ఒక ఆలయం. ఆ ఆలయంలో సరైనటువంటి ఎవరూ లేరు, పాడుపడిపోయినటువంటి ఆలయం కాబట్టి అక్కడ ధూపం దీపం ఏమీ కూడా జరగట్లేదు. అటువంటి చిమ్మ చీకటిగా ఉన్నటువంటి ప్రాంతం. వీళ్ళిద్దరికీ కూడా చాలా అనువైనటువంటి స్థలం. అయితే ఈ భార్య మీద అనుమానంతో ఉన్నటువంటి ఈ భర్త ఈ అమ్మాయి వేళ కాని వేళ ఎక్కడికో వెళ్తోందని చెప్పి ఇతను తెలుసుకున్నటువంటి వాడే ఇతను వెంబడించుకుంటూ వెనకాల వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి గుళ్ళోకి వెళ్ళటం చూశాడు. అయితే ఆ చీకట్లో మరొకరు ఎవరో ఉండటం ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఏది కూడా క్లియర్గా కనబట్టలేదు. అలాగే వీళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా సరే చూశారు. చూస్తే కనుక అంతా చిమ్మ చీకటిగా ఉంది, ఎక్కడ కూడా లైట్ లేదు. ఆ యువరాజు అన్నాడు, నీ సౌందర్యాన్ని నేను చూడాలి కాబట్టి ఇప్పుడు ఏదో రకంగా ఇక్కడ దీపం వెలిగిద్దాం అన్నాడు. దీపం వెలిగించడానికి అక్కడ ఏ రకమైనటువంటి ఇది లేదు, ఎక్కడో ఒక చోట గుడ్డి దీపం మాత్రం వెలుగుతూ ఉంది.
అయితే వెంటనే ఈవిడేం చేసిందంటే ఈవిడ చీర నుంచి కొంచెం ఒక చెరుగు చింపి దాన్నే ఒత్తిగా చేసి ఇచ్చింది. అక్కడెక్కడో ఉన్నటువంటి కొంచెం నూనె తీసుకొచ్చి ఆ దీపానికి అంటించి దీపాన్ని వెలిగించాడు. ఈమె సౌందర్యాన్ని చూడటం కోసం దీపం వెలిగించాడు. ఎప్పుడైతే ఆ దీపం వెలిగించాడో వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి ఈమె భర్త కూడా కనపడ్డాడు. అప్పటికే ఇతను వెంట వస్తున్నవాడు ఇతను సిద్ధపడి అక్కడ గుళ్ళోనే ఉన్నటువంటి ఒక త్రిశూలం తీసుకుని వెంటనే దాంతో ఈ యువరాజుని పొడిచాడు. అడ్డొచ్చినటువంటి భార్యను కూడా పొడిచాడు. భార్య వెంటనే ప్రాణాలు కోల్పోయింది. ఈ లోపల యువరాజు దెబ్బతిన్నవాడే మళ్ళీ కొంత మెలకువ తెచ్చుకొని మళ్ళీ లేచాడు. లేచినటువంటి వాడు అతను కూడా ఈ బ్రాహ్మణుడిని చంపేశాడు. మళ్ళీ ఈ బ్రాహ్మణుడు మళ్ళీ అతన్ని చంపాడు. ఈ రకంగా ముగ్గురు కూడా చచ్చిపోయారు. ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా పైకి వెళ్ళాలి. నరకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా అనేది వచ్చిన తర్వాత దీపం పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరిని స్వర్గానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఈయనేమో నరకానికి పంపిస్తున్నారు. వెంటనే ఈ బ్రాహ్మణుడు అడిగాడు, ఇది ఎక్కడ అన్యాయం? తప్పు చేసింది వాళ్ళు, ఆ స్త్రీ తప్పు చేసింది, నా భార్య తప్పు చేసిందని నేను శిక్షించాను. అలాగే వాడు అసలు పుట్టినప్పటి నుంచి తప్పులు చేస్తూనే ఉన్నాడు వాడు. అటువంటి వాళ్ళకేమో స్వర్గం, నాకేమో నరకమా? ఇదెక్కడ ఇది అంటే వాళ్ళు ఏమన్నారంటే, ధర్మం ఏంటంటే ఈ రోజున దీపారాధన చేశారు కాబట్టి, ఈరోజు కార్తీక సోమవారం, ఈ రోజున శివాలయంలో వాళ్ళిద్దరూ దీపారాధన చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ అది స్వర్గ ప్రవేశం ఉంది వాళ్ళకి. అంత మాత్రం వాళ్ళకి నరకానికి వెళ్ళరని ఏం లేదు, వాళ్ళకి స్వర్గ ప్రవేశం ఉంది. స్వర్గానికి వెళ్తారా, తర్వాత వాళ్ళు చేసిన దానికంటే శిక్షణ అనుభవిస్తారా, లేకపోతే వాళ్ళకి స్వర్గం. కానీ నీకేమిటంటే నువ్వు ఈ రకంగా వీళ్ళని చంపావు కదా, అన్యాయంగా గుళ్ళో వీళ్ళని చంపావు, అందులో బ్రాహ్మణుడివి, ఇద్దరిని హత్య చేసావు కాబట్టి ముందర నీకు నరకం, తర్వాత నీకు జన్మ. అది వాళ్ళిద్దరికి ఏంటంటే స్వర్గ ప్రవేశం ఉంది అంతే. అక్కడికి వెళ్తారు, మళ్ళీ వెంటనే వస్తారు నరకాన్ని. ఎక్కువసేపు ఏం లేట్ చేయలే అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈయనన్నాడు, ఏదైనా సరే ఇది అన్యాయం కదా. ఆ తర్వాత అప్పటిదాకా ఎన్నో పాపాలు చేసినటువంటి ఆ యువరాజు కూడా కొంచెం పశ్చాత్తాపంలా కలిగింది. అయ్యో ఇది అన్యాయం కదా, ఘోరం కదా, నేను చేసింది నిజంగా తప్పే, నేను చేసింది మొత్తం అసలు చాలా తప్పులు చేశాను, అందులో ఇది మహాఘోరమైన తప్పు. అతని భర్త ఉండగా నేను ఆ అమ్మాయిని ఇచ్చేసాను కదా అని చెప్పి అతనే ఉన్నాడంటే, నేను స్వర్గానికి వెళ్ళగలిగినటువంటి పుణ్యం ఏదైతే నాకు దీనివల్ల వచ్చిందో ఆ పుణ్యాన్ని నేను బ్రాహ్మడికి ఇచ్చేస్తాను, వద్దు నాకొద్దు, నేను పాపాలనే అనుభవిస్తాను, ఎందుకంటే నేను చేసినటువంటి తప్పులకి అట్లీస్ట్ ఆ రకంగా అయినా నేను పశ్చాత్తాపాన్ని పొందుతాను, నాకు వద్దు అని చెప్పి అని అది ఆ బ్రాహ్మడికి ఇవ్వండి. కనీసం భార్యతో కలిసి ఆ స్వర్గాన్ని వెళ్ళి తర్వాత ఏం చేయాలో అది చేస్తాడు, అందుకని నాకు ఆ పుణ్యం వద్దు అని చెప్పి అన్నాడు. ఆ రకంగా ఆ భార్యాభర్తలు ఇద్దరు తర్వాత ఈయన ఇచ్చినటువంటి పుణ్య ఆధారంగా వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళారు, తర్వాత ఈయన నరకానికి వెళ్ళాడు. కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివాలయంలో కానీ లేదంటే కేశవాలయంలో కానీ ఏదో ఒక ఆలయంలో దీపాన్ని వెలిగిస్తారో అటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళ పాప పరిహారం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళు చాలా పుణ్యాన్ని కూడా పొందగలుగుతారు అని చెప్పి ఈ గాథ మనకి తెలియజేస్తుంది. దీంతో మనం చతుర్థోధ్యాయం అంటే 4వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.